తెలంగాణలో భారీగా జరిగిన ఐఏఎస్ల బదిలీలపై అధికార వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఐఏఎస్లకు పోస్టింగ్లో ఎప్పుడు అన్యాయం జరిగేదని, ఈసారి మంచి పోస్టింగ్లు దక్కాయని చర్చించుకుంటున్నారంతా. తాజాగా ఇచ్చిన పోస్టింగ్లు చూస్తుంటే ఈ వాదన నిజమనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా భారీ స్థాయిలో ఐపీఎస్ల బదిలీలు జరిగాయి. ఈ బదిలీల కోసం కొంతకాలంగా కసరత్తు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరూ ఊహించని విధంగా ఒకేసారి 21 మంది ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పించారు. వీరిలో చాలా మంది సీనియర్ ఐపీఎస్ అధికారులే. ఇంతమందిని ఏకకాలంలో బదిలీ చేయడంతో అధికార వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. అయితే ఈసారి జరిగిన ట్రాన్స్ఫర్లో తెలంగాణ ప్రాంత ఐఏఎస్లకు సరైన న్యాయం జరిగిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎప్పుడు ఐఏఎస్ల బదిలీలు జరిగినా తెలంగాణ ప్రాంత ఐఏఎస్లకు అంత ప్రాధాన్యం ఉన్న పోస్టులు దక్కేవి కాదన్న వాదన ఉంది. కీలక పోస్టులన్నీ ఉత్తర భారతదేశానికి చెందిన అధికారులే వచ్చేవన్న ప్రచారం ఉంది. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఐఏఎస్లు చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ మొదట్లో ఒకరిద్దరికి మాత్రమే మంచి పోస్టులు దక్కాయి. మిగతా వారికి నిరాశే మిగిలింది. ప్రభుత్వం ఏర్పాటైన 16 నెలల తర్వాత వారికి సరైన గుర్తింపు దక్కిందని అనుకుంటున్నారంతా. కీలక బాధ్యతలు చేపట్టేందుకు తెలంగాణ ఐఏఎస్లు సమర్థులు కారా? జీహెచ్ఎంసీ కమిషనర్ లాంటి పోస్టులకు ఇక్కడి ఐఏఎస్లు సరిపోరా అని వచ్చిన విమర్శలకు తాజా బదిలీలతో ప్రభుత్వం జవాబు ఇచ్చినట్లయింది. తెలంగాణలో పుట్టి ప్రమోషన్ల ద్వారా ఐఏఎస్లు అయిన అధికారులకు ఈసారి కీలక బాధ్యతలే దక్కాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బి జనార్దన్ రెడ్డిని నియమించింది ప్రభుత్వం. విద్యాశాఖ డైరెక్టర్ గా ఉన్న చిరంజీవుల్ని కీలకమైన హెచ్ఎండిఏ కమిషనర్ గా నియమించారు. కిషన్ కు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ బాధ్యతలు అప్పగించారు. వీరబ్రహ్మకు కీలకమైన పంచాయతీరాజ్ కమిషనర్ పోస్టు ఇచ్చారు. ఇన్నాళ్లకు మన ప్రాంత ఉన్నతాధికారులకు న్యాయం జరిగిందన్న ఆనందం తెలంగాణ వాదుల్లోనూ కనిపిస్తోంది. అయితే ఒకరిద్దరు తెలంగాణ ఐఏఎస్లు ఇంకా లూప్ లైన్లోనే ఉన్నారు. వారి పనితీరుపై సీఎం కేసీఆర్ అసంతృప్తితో ఉన్నందునే పోస్టింగ్లు రాలేదంటున్నారు.